శంతనుడు ఒకరోజు వేటకు వెళ్ళి గంగా ఒడ్డుకి వచ్చాడు. అక్కడ ఓ యువకుడు తన బాణాలతో గంగా ప్రవాహాన్ని ఆపడం చూసి ఆశ్చర్యపోయాడు. అంతలో గంగాదేవి అక్కడికి వచ్చి శంతనుడికి ఆ యువకుడిని పరిచయం చేసింది. ఆ యువకుడే శంతనుడు గంగాదేవిల కుమారుడు దేవవ్రతుడు. దేవవ్రతుడిని శంతనుడికి అప్పగించింది గంగాదేవి. కొన్ని సంవత్సరాలు దేవవ్రతునితో ఆనందంగా గడిపిన శంతనుడు సత్యవతి అనే సుందరిని ఇష్టపడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ సత్యవతి తండ్రి దాసరాజు సత్యవతికి పుట్టే కొడుకు మాత్రమే రాజు కావాలని షరతు పెట్టడంతో శంతనుడు ఒప్పుకోడు. ఆ విషయం తెలుసుకున్న దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం దాసరాజుని కలిసి దాసరాజు షరతు మేరకు తన జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని రాజుగా కూడా ఉండనని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు దేవతలు సంతోషంతో అతనికి భీష్ముడు అని పేరు ఇచ్చారు. దేవవ్రతుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తన కోరిక మేరకే మరణించే వరాన్ని శంతనుడు దేవవ్రతుడికి ఇచ్చాడు.